ఐపీఎల్ మినీ వేలానికి అంతా సిద్ధమైంది. హార్డ్ హిట్టర్లు, వికెట్ టేకింగ్ బౌలర్లపై కాసుల వర్షమే కురవబోతోంది. వేలంలో మొత్తం 359 మంది ప్లేయర్లు ఉన్నారు. అందులో అవకాశం దొరికేది 77 మందికే. మినీ వేలంలో ఖర్చు చేయడానికి 10 ఫ్రాంచైజీల దగ్గర 237.55 లక్షలు ఉన్నాయి. వేలంలో 246 మంది భారత ఆటగాళ్లు, 113 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 31 స్లాట్ల కోసం విదేశీ ఆటగాళ్లు పోటీ పడబోతున్నారు. వేలంలో 114 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ గత సీజన్లో భారీ ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్పై ఈసారి అందరి ఫోకస్ పడబోతోంది. వేలంలో పాల్గొంటున్న జట్లలో అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర 64.30 లక్షలు, అత్యల్పంగా ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 లక్షలు ఉన్నాయి. వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ భారీగా ఖర్చు పెట్టేందుకు అవకాశాలున్నాయి. కేకేఆర్ ఇప్పటికే 12 మందిని రిటైన్ చేసుకుంది. ఇంకా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో విదేశీ ప్లేయర్లకు సంబంధించే 6 స్లాట్లు ఉన్నాయి. 64.30 లక్షల పర్స్ నైట్ రైడర్స్ దగ్గర ఉంది. రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రసెల్ స్థానంలో క్యామరూన్ గ్రీన్ కోసం కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఎక్స్ప్లోజివ్ ఓపెనర్, వికెట్ కీపర్ కోసం క్వింటన్ డీకాక్ వైపు చూడొచ్చు. రహమనుల్లా గుర్బాజ్ కోసం కూడా కేకేఆర్ పోటీ పడే అవకాశం ఉంది. ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్లు కావాలనుకుంటే అన్రిచ్ నార్జే, స్పెన్సర్ జాన్సన్ ను నైట్ రైడర్స్ కొనుగోలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గతేడాది రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ మళ్లీ తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరమే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 16 మంది ఆల్రెడీ ఉన్నారు. దీంతో వేలంలో ఇంకో 9 మందిని తీసుకునే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 43.40 లక్షలు ఉన్నాయి. 5 భారత ప్లేయర్లు, 4 విదేశీ ప్లేయర్లను సీఎస్కే తీసుకోవాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఎలైట్ ఓవర్సీస్ ఆల్రౌండర్ అవసరం ఉంది. టాప్ ఆర్డర్ లో ఆడే ఆల్రౌండర్ నే సీఎస్కే కోరుకుంటోంది. లియాన్ లివింగ్స్టోన్ కోసం కూడా సీఎస్కే పోటీ పడే అవకాశం ఉంది. వేలానికి మతీస పతిరన్ ను వదిలేసినప్పటికీ మళ్లీ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా ప్లేస్ ను భర్తీ చేయడం మాత్రం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. కానీ జడ్డు ప్లేస్ లో యువ ఆటగాడిని తీసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ వీర్ వంటి ఎమర్జింగ్ ప్లేయర్ వైపు సీఎస్కే చూడొచ్చంటున్నారు. ఐపీఎల్లో ఇంతవరకు టైటిల్ కొట్టలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి మినీ వేలంలో పక్కా ప్లానింగ్ తో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. డీసీ జట్టులో ఇప్పటికే 17 స్థానాలు భర్తీ అయ్యాయి. ఇంకా 8 ఖాళీలే ఉన్నాయి. ఇందులో 5 విదేశీ ప్లేయర్ల స్లాట్లే. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఇంకా 21.80 లక్షలు ఉన్నాయి. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, ఫాఫ్ డూప్లెసిస్ స్థానంలో నమ్మకమైన ఓపెనర్ ను డీసీ కోరుకుంటోంది. కేఎల్ రాహుల్ తో ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసేందుకు సరైన ఆటగాడిని తీసుకోవాలనుకుంటోంది. నటరాజన్, మిచెల్ స్టార్క్ కు బ్యాకప్ బౌలర్ల పైన ఫోకస్ చేయబోతోంది. డీసీకి మిడిల్ ఆర్డర్ ఓవర్సీస్ బ్యాటర్ అవసరం ఉంది. ఓవర్సీస్ ఆల్రౌండర్ కోసం బిడ్డింగ్ వేసే ఛాన్స్ కనిపిస్తోంది.